జయలలిత మొదట్లో మామూలుగా ఉన్న రాజకీయాల్లోకి వచ్చాక వేల కోట్లు సంపాదించారు. అయితే ఆమె ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్ మాత్రం కట్టలేదు. పన్నులు ఎగ్గొట్టడంతో ఆమె ఇల్లు వేద నిలయాన్ని వేలం వేయాలనుకుంటోంది ప్రభుత్వం ఆదాయ పన్ను విభాగం. ఆస్తులు తీసుకున్న ఆమె వారసులు పన్ను చెల్లించకపోతే అన్నంత పని చేస్తామంటోంది. ఇంతకు జయలలిత ఎన్ని ఆస్తులు కూడబెట్టారు? అవి ఎవరికి దక్కాయి? తమిళనాడు దివంగత సీఎం జయలలిత నివాసం వేద నిలయంను వేలానికి పెట్టే అవకాశం కనిపిస్తోంది. జయలలిత పెద్ద మొత్తంలో ఆదాయ పన్ను కట్టాల్సి ఉండటంతో ఆ శాఖ అధికారులు వేద నిలయాన్ని వేలం వేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని మద్రాసు హైకోర్టుకు తెలిపారు. జయలలితకు సంబంధించి ఆదాయ ఆస్తి పన్నులు 13.69 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. జయలలిత చట్టపరమైన వారసులు ఇప్పటి వరకు ఆ డబ్బును చెల్లించలేదు. చట్టపరమైన వారసులు ఈ మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సిందేనని ఐటీ శాఖ స్పష్టం చేసింది. జయలలిత 1991, 92 నుంచి 2006-7 మధ్య కాలంలో ఆదాయ పన్ను కట్టలేదని, 1992, 93 నుంచి 2015, 16 మధ్య ఆస్తి పన్ను కట్టలేదని ఆదాయ పన్ను శాఖ అధికారులు కోర్టుకు తెలిపారు. ఆమె చెల్లించాల్సిన మొత్తం పన్ను వడ్డీతో సహా రికవరీ చేయాల్సి ఉందన్నారు. ఆమె 2016 డిసెంబర్ 5వ తేదీన అనారోగ్యం కారణంగా చనిపోయారు. మద్రాసు హైకోర్టు 2020 మే 27వ తేదీన జయలలిత మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్లను చట్టపరమైన వారసులుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో జయలలిత చెల్లించాల్సిన పన్నును వారి నుంచి రికవరీ చేయాలని ఆదాయ పన్ను శాఖ భావించింది. 2025 జూలై 13వ తేదీన నోటీసులు పంపింది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ దీప 2025 ఆగస్టు 4వ తేదీన హైకోర్టును ఆశ్రయించింది. ఎంజీఆర్ తర్వాత అన్నాడీఎంకే పార్టీని నడిపిన జయలలిత 1991లో తొలిసారి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. 1996లో అధికారంలోకి వచ్చిన డీఎంకే హయాంలో ఆమె ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపిస్తూ కేసు నమోదైంది. జయలలిత దత్తపుత్రుడిగా చెప్పుకునే సుధాకరన్ వివాహం 1995లో ఒక వేడుకగా అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత డీఎంకే అధికారంలోకి రాగానే అవినీతి అక్రమాల కేసు నమోదైంది. జయలలితతో పాటు ఆమె సన్నిహితురాలు శశికళ, సుధాకరన్, ఇళవరసి నలుగురిపై కూడా నమోదైంది. కేసు విచారణ తమిళనాడులో ఉంటే ప్రభావితం ఉంటుందన్న పిటిషన్తో కర్ణాటక కోర్టుకు బదిలీ కాగా అక్కడే విచారణ జరిగింది. ఈ కేసును బెంగళూరులోని ప్రత్యేక కోర్టు దర్యాప్తు చేస్తూ ఉండగా 2014లో వారందరికీ 4 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. జయలలిత సహా నలుగురికి బెంగళూరు ప్రత్యేక కోర్టు విధించిన శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. కానీ సుప్రీంకోర్టు తీర్పు రాకముందే జయలలిత అనారోగ్యంతో డిసెంబర్ 5, 2016న మరణించారు. శశికళ, ఇళవరసి, సుధాకరన్ బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో 4 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గతంలో ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు, నగదు, ఆస్తుల పత్రాలు తమిళనాడు ప్రభుత్వానికి చేరాయి. జయలలిత నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులలో 27 కిలోల బంగారు నగలు, వజ్రాలు, పచ్చలు, కెంపులు పొదిగిన నగలు, 3 వెండి నాణేలు ఉన్నాయి. 10.18 కోట్లకు పైగా ఫిక్స్డ్ డిపాజిట్ ఫండ్ను సైతం తమిళనాడు ప్రభుత్వానికి చేరింది. చెన్నై, కాంచీపురం, తంజావూరు, తిరుప్పతూరు, తూత్తుకుడిలో ఉన్న 6 కంపెనీలకు చెందిన 1526 ఎకరాల భూమికి సంబంధించిన ఆస్తి పత్రాలు ఇందులో ఉన్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితను దోషిగా తేల్చుతూ బెంగళూరు కోర్టు 2014 సెప్టెంబర్ 27న తీర్పునిచ్చింది. జయలలితకు చెందిన 10,000 చీరలు, 750 జతల ఖరీదైన చెప్పులు, గడియారాలు, బంగారు, వజ్ర ఆభరణాలున్నాయి. వస్తువుల్లో 468 రకాల బంగారం, వజ్రాల పొదిగిన ఆభరణాలు ఉన్నాయి. 700 కిలోల బరువున్న వెండి ఆభరణాలు, 10,344 పట్టు చీరలు, 250 శాలువాలు, 12 రిఫ్రిజిరేటర్లు, 10 టీవీల సెట్లు, 8 వీసీఆర్లు, 1 వీడియో కెమెరా, 4 సీడీ ప్లేయర్లు, 2 ఆడియో డెక్లు, 24 2-in-1 టేప్ రికార్డర్, 1040 వీడియో క్యాసెట్లు, 3 ఐరన్ లాకర్లు ఉన్నాయి. ఈ సంపదనంతా జయలలిత అధికారంలో ఉండగా అక్రమంగా సంపాదించిందే. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలటంతో చాలా వరకు జయ ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికి వెళ్లిపోయాయి. మార్కెట్ రేటు చూస్తే ఆమె ఆస్తులు 4,000 కోట్లని భావిస్తున్నారు.